హాయ్ అండి. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఒక్క లెక్క పని కిందే ఉందనమాట. ఇప్పటి వరకు పడుకునే వరకు కూడా. ఇంకా ఇవాళ మినపప్పు అయితే వేశాననమాట. టిఫిన్‌కి ఉంటది కదా! దసరా నవరాత్రులు కదా! సాయంత్రం ఇంకా టిఫిన్ అది చేయడానికి ఇంకా అంత హడావిడి లేకుండా ఇడ్లీ పప్పు వేసుకుంటే ఇడ్లీయో, దోసో ఏదో ఒకటి వేసుకోవచ్చని చెప్పి మార్నింగ్ టిఫిన్‌కి కూడా అంత హడావిడి ఉండదని చెప్పి మినపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి పిండి అయితే ఆడుకున్నాను. కరెంటు పోతూ వస్తూ ఎలాగో 5 అయిందనమాట పిండి ఆడుకోవడానికి మొత్తం కంప్లీట్ అయ్యే టైంకి. ఇంకా ఈవినింగ్ పనులైతే స్టార్ట్ చేశాను. సాయంత్రం పనులన్నీ చేసుకొని ఇంకా 6 గంటలకి స్నానం చేసేసి సంధ్యాదీపం అయితే పెట్టుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత డిన్నర్కి వచ్చేసి ఎలాగో పిండి ఆడుకున్నాను కదా అని చెప్పి రొట్టె ముక్క అయితే వేశాననమాట. ఈ రొట్టె ముక్కకి చాలా కామెంట్సే వచ్చాయండి. ఒకసారి ఇలా రొట్టె వేసే వీడియో ఒకటి పెట్టాను. అప్పుడు చాలా కామెంట్స్ చేశారు. ఇంత పిండి వేస్తున్నారు, మా ఫ్యామిలీ మొత్తం తింటాము ఇలాగా అలాగా అని చెప్పి చాలా కామెంట్సే వచ్చాయి. మేము కూడా అలాగే తింటామండి. అంత పిండి వేసినా మేము నలుగురం తింటాం అనమాట ఒక రొట్టు. అంత రొట్టు ఒకరే ఎలా తింటారండి? భలే మాట్లాడతారు మీరు.